హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ స్కేల్ లోకల్. ఈరోజు మన వీడియోలో శ్రీకాకుళం టౌన్కి ప్రక్కనే ఉన్న నవభారత్ జంక్షన్ గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం ఉన్న జంక్షన్ బైపాస్ జంక్షన్ అనే అంటారు. ఇక్కడ నుండి రైట్కి స్లైట్గా టర్న్ చేసుకుని హైవే మీదకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా లెఫ్ట్ సైడ్కి కొంత దూరం వెళితే వచ్చే జంక్షన్నే నవభారత్ జంక్షన్ అంటారు. సో ఇంత పెద్ద హైవే అండ్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాకముందు ఈ బైపాస్లో ఉండే మెయిన్ జంక్షన్ నవభారత్ జంక్షన్. కానీ ఇప్పుడు ఇందాక చూసాం కదా బైపాస్ జంక్షన్ అని, అదే మెయిన్ జంక్షన్. ఎందుకంటే టౌన్లో 7 రోడ్ జంక్షన్ నుండి వైజాగ్ వైపు వెళ్ళాలంటే ఓల్డ్ బ్రిడ్జ్ దాటాక అలా చివరికి వస్తే హైవేకి దగ్గరగా ఉండే ఈ జంక్షన్లో అన్ని రకాల ఫెసిలిటీస్, అవే మంచి మంచి హోటల్స్, రెస్టారెంట్స్, ఫ్రూట్ షాప్స్, జ్యూసెస్ షాప్స్, అలాగే చిన్న చిన్న పాన్ షాప్స్తో కలకలలాడుతుంది. అలాగే చాలామంది జాబ్స్ కోసం వేరే ఊరు ట్రావెల్ చేసేవారు ఇక్కడికి వాళ్ళ సొంత బైక్స్తో వచ్చి ఇక్కడ ఉండే బైక్ పార్కింగ్ గ్యారేజ్లో బైక్ని పార్క్ చేసి ఇక్కడ నుండి వెహికల్స్, అదే లాంగ్ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా, అంటే వాల్వో బస్సెస్ అని, ట్రావెలర్ బస్సెస్ అని, వాటితోని అటువైపు వైజాగ్ ఇటువైపు ఇచ్చాపురం కూడా డైలీ అప్ అండ్ డౌన్ చేసేస్తుంటారు. సో అందుకే ఈ జంక్షన్ అంత మెయిన్ అయిపోయిందనమాట. సో ఈ జంక్షన్లో హైవేలో నిత్యం ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఒక గంట సేపు టైం ల్యాప్స్లో షూట్ చేశాను. అది కాస్త 1 నిమిషమే వచ్చిందనుకోండి. Lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. అయితే వైజాగ్ నుండి మనం ఓన్ వెహికల్తో కానీ అలాగే బస్సులో కానీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ లెఫ్ట్ తీసుకొని టర్న్ అవ్వాలి. లేకపోతే చాలా దూరం ప్రయాణించే కానీ మళ్ళీ ఊర్లోకి రావడానికి కష్టం అవుతుంది. సో ఈ లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్తే ఇదిగో ఈ బ్రిడ్జ్ డౌన్ నుండి రైట్కి తిరిగి ఎదురుగా కనిపిస్తున్న సింహద్వారం గుండా శ్రీకాకుళం టౌన్లోకి ఎంటర్ అయిపోవడమే. సో ఇక్కడ నుండి అలా ముందుకు వెళితే బ్రిడ్జ్ దాటాక వచ్చేదే డే అండ్ నైట్ జంక్షన్. ఇంకేముంది, టౌన్లోకి వచ్చేసినట్టే. వీడియో ముగించే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టించుకోండి. ఈరోజు వీడియోను ఇక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.